నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈ సెప్టెంబర్ నెల ధనుసు రాశి ఎలా ఉండబోతుంది ఏంటనేది చాలా చక్కగా వివరించుకుందాం. అలాగే ఎందుకంటే మన కామెంట్ సెక్షన్‌లో ఆగస్ట్ కోసం చాలా చక్కగా వివరించాము. చాలామంది మన సబ్‌స్క్రైబర్స్ చాలా సంతోషించారు. అలాగే సెప్టెంబర్ నెల కోసం కూడా చెప్పండి గురువుగారు అని చెప్పి మనకి చాలా కామెంట్స్‌లో తెలియజేశారు. వాళ్ళందరి కోసం కూడా, అలాగే వ్యూవర్స్ అందరి కోసం కూడా మనం ఈ సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి ఎలా ఉండబోతుంది ఏంటనేది చాలా చక్కగా వివరించుకుందాం. మరీ ముఖ్యంగా ఈ ధనుసు రాశి కిందకి వచ్చేటువంటి నక్షత్రాలు చూసుకున్నట్లయితే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తరాషాఢ 1వ పాదం మనకి ఈ ధనుసు రాశి కిందకొస్తుంది. మరి ఈ నెల ఎలా ఉండిపోతుందనేది కూడా మనం చాలా చక్కగా వివరించుకుందాం. అలాగే ఈ వివరించుకునే ముందుగా ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను, కామెంట్ సెక్షన్‌లో ఈ వీడియో కిందని శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. దయచేసి ఎందుకంటే మన కష్టాల్లోని, బాధల్లోని, సంతోషాల్లో మనం ఇలా హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం ఆ శ్రీరాముడు. అందుకనే ప్రతి ఒక్కళ్ళకి చెప్తుంటాను, కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అని. అలాగే మనకి ఈ ధనుసు రాశికి ఈ నెల ఎలా ఉండిపోతుంది ఏంటని తెలుసుకునే ముందుగా మన ఇబ్బందులను అధిగమిస్తూ కార్యక్రమాలనేవి పూర్తి చేసుకుంటాము. ఇది కూడా చాలా అంటే చాలా సంతోషించవలసినటువంటి విషయం ధనుసు రాశి వాళ్ళకి. అలాగే కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా మనం తెలుసుకుంటామండి. అలాగే విద్యార్థుల తాలూకా ప్రతిభ కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. అలాగే సమాజంలో కూడా మనకి ప్రత్యేకమైనటువంటి గౌరవం కూడా పొందే అవకాశాలున్నాయి. అలాగే ఆస్తి వివాదాలు కూడా కొంచెం పరిష్కారం అవుతాయి. అలాగే మనకి ఏవైతే కొంచెం ఇబ్బందులు పడుతున్నామో ఆస్తి విషయాల్లో, అలాంటి విషయాల్లోంచి మనం బయటపడగలిగి, మనకు వచ్చేటువంటి ఆస్తి విషయంలో అవ్వచ్చు, డబ్బు విషయంలో అవ్వచ్చు, అవన్నీ కూడా చాలా సంతోషంగా, హ్యాపీగా మనం పుంజుకుంటాము. మన బిజినెస్ అవ్వనివ్వచ్చు, మన ఆస్తులు అవ్వచ్చు, అన్నీ కూడా డెవలప్ అవుతాయి. అలాగే మనకి రావాల్సినటువంటి ఆస్తిలో ఉన్నటువంటి అమౌంట్లు కూడా వచ్చే అవకాశాలున్నాయి. అన్ని రకాలుగా చూసుకున్నా సరే, మనకి ధనానికి ఇబ్బంది లేకుండా సెప్టెంబర్ నెల అనేది చాలా అద్భుతంగా జరిగే అవకాశాలున్నాయి. అలాగే శత్రువులు కూడా మీకు మద్దతుగా నిలిచి, మనం అనుకున్న పనులు నెరవేరే అవకాశం ఉంది. అలాగే మన ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం అయితే ఉంది ధనుసు రాశి వాళ్ళకి. అలాగే రావాల్సిన డబ్బు కూడా సరైన టైంలో మనకు అందే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యులను మెప్పించి మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి కొంచెం తీరి మరింత బలోపేతంగా మనం పొంది కొంచెం ఆరోగ్యాలన్నీ కూడా మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకోగలుగుతాము. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాము. కొంచెం ఆరోగ్యంలోంచి మనకు ఉపశమనం అనేది లభించే అవకాశాలున్నాయి. అలాగే దయచేసి చెప్తున్నాను మీకు, ఈ వారం ఈ ఏదైతే మనకి ఈ నెల ఉందో సెప్టెంబర్ నెలలో మనకి పూర్తిగా ఈ సెప్టెంబర్ నెలలో మనకి పూర్తిగా అన్ని విషయాల్లో కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతాము. ప్రతి విషయంలో కూడా ఇటు పిల్లలు తాలూకా విషయంలో చూసుకున్నట్లయితే, ఆ చదువు విషయంలో కూడా మనం సక్సెస్ సాధించే అవకాశాలున్నాయి. బాగా చదువుతారు పిల్లలందరూ కూడా. ఎందుకంటే మనకు కొంచెం మార్కులు తక్కువ వస్తున్నాయి. కొంచెం ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు. అలాగా కొంచెం స్టడీలో కొంచెం ఇంకా నిలదొక్కుకోలేదు అనుకునే పిల్లలు కూడా కొంచెం సెటరేట్ అవుతారు. కొంచెం సెప్టెంబర్ నెల నుంచి కూడా చదువు మీద కొంచెం దృష్టి పెట్టగలుగుతారు. కొంచెం చదువు కూడా కొంచెం మీరే చూస్తారు, మార్కులు కూడా కొంచెం బాగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే గత 6, 7 నెలల నుంచి చూస్తున్నారు మ్యారేజ్ సంబంధాల కోసం. వారికి కూడా మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యే అవకాశాలున్నాయి మనకి ఈ సెప్టెంబర్ నెలలోనే. అలాగే మనం ఇంకా చూసుకున్నట్లయితే మాత్రం, మరీ ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఉద్యోగాల్లో కూడా సెట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంచెం ఎందుకంటే రెజ్యూమ్స్ పెట్టుకొని కొంచెం ఇబ్బందులు పడుతున్న పిల్లలున్నారు. ఇంకా మాకు ఉద్యోగాలు రావట్లేదు అనుకోని. వాళ్ళకి కూడా నేను మరీ చెప్తున్నాను. వాళ్ళు కూడా ఈ మనకి ఈ సెప్టెంబర్ నెలలోనే వాళ్ళు కూడా కొంచెం కుదుటపడే అవకాశాలున్నాయి. ఉద్యోగాల్లో చాలా సంతోషంగా వాళ్ళు హ్యాపీ అవుతారు పిల్లలందరూ కూడా. ఓవరాల్‌గా మనం చూసుకున్నట్లయితే పిల్లల చదువు విషయంలో అవ్వచ్చు, మ్యారేజ్ సంబంధాల విషయంలో అవ్వచ్చు, ఉద్యోగ విషయాల్లో అవ్వచ్చు, వాళ్ళకి అన్నీ కూడా సు శుభకరమైనటువంటి పనులన్నీ కూడా జరిగే అవకాశాలున్నాయి. అలాగే మీకు అవకాశం ఉంటే ఆ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించుకోండి. అలాగే ఈ శనివారం, ప్రతి శనివారం కూడా సెప్టెంబర్ నెలలో వెంకటేశ్వర స్వామిని మీరు ఆరాధించుకోండి, పూజించుకోండి. ప్రతిరోజు కూడా దీపం పెట్టుకొని పూజించుకోవడం వల్ల మనకి ఈ నెలంతా కూడా సక్సెస్ అయ్యే అవకాశాలైతే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి.
అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ ధనుసు రాశి కోసం చాలా అద్భుతమైనటువంటి వీడియోలు చేశాను. అవన్నీ కూడా చూడండి. అది మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరీ ముఖ్యంగా కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. మీ దిలీప్. జై శ్రీరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.